అక్కడే ఉన్నటువంటి నారాయణుడు ఇప్పుడు వెళ్ళి చూడవయ్యా అన్నారండి. అంతే. వెళ్ళేటప్పటికి భోజనశాల నిండా నిండినటువంటి పదార్థములతో పాత్రలు కనబడినాయంట. ఏమిటయ్యా ఇది అని నారాయణుడిని అడిగితే నారాయణుడు ఏం చెప్పాడో తెలుసునా? ఈశ్వరమాయ అన్నాడు. కనుక అంత దివ్యమైనటువంటిది ఆ ఈశ్వర తత్వం, అంత భవ్యమైనటువంటిది ఈశ్వర తత్వం. పెళ్లి పీటలు సిద్ధం చేశారు. వివాహం చెయ్యడానికి వచ్చిన వాడు ఎవడయ్యా అంటే సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడే వివాహం చేయించడానికి వచ్చాడని మంత్రం పెట్టి. అప్పటికి ఆయనకు 5 తలలు ఉన్నాయి. 5 తలలు ఎట్లా వచ్చినాయి? ఆ చతుర్ముఖుడు అంటారు కదా ఆయన్ని. 5 తలలు ఎట్లా వచ్చినాయి? అసలు పుట్టినప్పుడే 5 తలలు వచ్చినాయి. పద్మంలో ఎప్పుడైతే ఉద్భవించాడో గుర్తుందా అండి? ఆ పద్మం ఎక్కడి నుంచి వచ్చింది? విష్ణుమూర్తి యొక్క నాభి నుండి వచ్చింది. ఆ పద్మంలో కూర్చుని ఉన్నాడు ఆయన. మొత్తం అంతా ఏం కనబడినాయి అంటే నీళ్ళే కనబడినాయి. జలరాశి మొత్తం అంతా ఎదురుకుండా అంతా జలరాశి అట్లా కనబడుతుంటే మొత్తం అంతా జలమైనా. ఒకసారి ఈ కుడివైపుకు చూద్దాం, అటు ఏమైనా భూమి ఉంటుందేమో అని తిరుగుదామనుకునే లోపల ఇటువైపు ఒక తల వచ్చింది. ఆ తలంతో చూశాడు ఇటువైపు. ఇటు ప్రక్కకు చూద్దామనుకుని ఇటు చూద్దామనుకుంటే ఇటువైపు ఒక శిరస్సు వచ్చింది. వెనుకకు చూద్దామనుకుంటే ఒక శిరస్సు వచ్చింది. పైకి చూద్దామనుకుంటే ఇంకో శిరస్సు వచ్చింది. 5 శిరస్సులు వచ్చినాయి. అయితే ఈ 5 శిరస్సులలోనూ ఒక శిరస్సుతో అతిలోక సౌందర్య రాశి అయిన పార్వతీదేవి ఒకరు చూశాడు. ఎవరు చూసింది? ఆ బ్రహ్మదేవుడు. మనం అంటూ ఉంటాం బ్రహ్మకైన పిట్టులు మనసు తెలిసింది. ఆ బ్రహ్మదేవుడి సృష్టికర్త అయ్యే పార్వతి ఒకరు చూశాక ఆయన చూస్తే ఇబ్బంది లేదు. ఆవిడ తల వంచునే ఉన్నది. తల ఎత్తలేదు పీటల మీద. అలా తల వంచుకుని కూర్చుని ఉన్నదండి. వ్యాస భగవానుడు చెప్పాడు. ఏమని అంటున్నాడు? దక్షిణం జానుయుక్తగా వయోరేవగతాని ఆరంభ్యతే వామపదేన ఆధారం వ్యవస్థిత సాక్షాత్ లోకమాతరం హరిమవతీం. ఎంత గొప్పగా వర్ణించారో ఒకసారి చూడండి. తన కుడి కాలు ఉన్నదే, ఆ కుడి కాలు అలా పైకెత్తి ఆ కుడి కాలు పాదాన్ని నేల మీద మోపి మోకాలు పైకి ఉంచి జాను ఉద్భయోగా వయోరేవదత్తై ఆలంబనం. ఆ మోకాలు ఆ 2 చేతులతో అలా పట్టుకున్నదండి అమ్మవారు. ఎడమ పాదము ఆధారమును తాకి ఉన్నదట. అది దివ్యమైనటువంటి యోగ ముద్ర అని చెప్పారు. ఏ పెళ్లి కూతురైనా అలాగే కూర్చోవాలి. కూర్చుంటే ఆ పిల్ల యొక్క లోపల ఉన్న శక్తులన్నీ కూడా ఆ పిల్లకే ఉపయోగపడతాయి. తద్వారా వాటి దగ్గర ఉన్న శక్తులు కూడా పిల్ల లోపల ప్రవేశిస్తాయి. ముఖం మీద చెయ్యి వేయడం కాదు కావలసింది. అర్థమైందండి? మీరు చాలా బాగున్నా. విష్ణుమూర్తి కూడా ఆవిడంతరాలు వస్తే వక్షస్థంలో కూర్చుని కూడా చూశాడండి. ఎవరిని చూశాడు? పార్వతీదేవిని కూడా, బ్రహ్మదేవుడిని చూశాడు. ఈ వెండి చూపులు చూస్తున్నాడు అని ఏ శిరస్సుతో పార్వతీదేవి వంట చూశాడో ఆ శిరస్సును తన చేతి వేళ్లకు ఉన్న గోళ్లతో అలా పువ్వుని మొక్క నుండి తుంచినట్టు చూశాడు. అక్కడ పడిపోయినది, చక్కని ఉన్నది. ఆ శిరస్సు అక్కడ ఉండగానే బ్రహ్మగారు వైభవంగా కళ్యాణాన్ని జరిపించారు.